కానీ రీసెంట్గా ఈ మంత్లో బాగా వెళ్ళింది కదా, 6 million అంటే 1 monthలో. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే, ఈరోజు ఆబ్వియస్లీ ఇది ఫుడ్ వీడియోనే. షూషీ, బావ్, రామెన్, వెజ్ మంచూరియన్, 4 స్పెషల్ స్ట్రాబెరీ డెజర్ట్స్ మనం తినబోతున్నాము. కొత్త కామెంట్ ఇది వచ్చింది చూడు. ఇలా తినవచ్చు కానీ వంట చేయడం రాదా? మీకు తెలుసా నేను ఎంత బాగా చేస్తాను తెలుసా? నేను ఎంత బాగా చేస్తాను తెలుసా? నా తర్వాత ఎవరన్నా. హలో, మా డిష్లో చూసావా? మీరు ఎప్పుడైనా వండి పెట్టారా మాకేమన్నా? నాతో ఎవరు పోటీ పడలేదు. ఆఖరికి మా మమ్మీ కూడా పోటీ పడలేదు తెలుసు. అట్లుంటుంది. మా మమ్మీకే చాలా వంటలు నేర్పించాను నేను. నేను నమ్మను కానీ ఛాలెంజ్ పెట్టుకుందాం. ఆల్వేస్ రెడీ. నా వెనకాల హేమంత్ ఉన్నాడు. మీ వెనకాల ఏమంది ఉంటే మా వెనకాల మా సాయి ఉన్నాడు. ఇంతకీ ఏం చేస్తారు? మీ వంటలు మీరు చేసుకుని మా వంటలు మేము చెప్పేస్తామేంటి? సరే, ఓకే. ఎందుకు వాడిపోయిందండి మొహం. జడ్జి ఎవరు? ఎందుకు జడ్జి ఎవరు? జడ్జి ఫిక్స్ అయ్యాడా? మీరు అటే గొడవ పాడకుండా తీసుకోండి అన్ని. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. చీజ్ ఎగ్ మ్యాగీ. ఇక మేము చేయబోయేది హాఫ్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మనం చేయబోయేది అంబలి, ప్రాచీన కాలం నుంచి వచ్చే అంబలి. మామూలుగా ఉండదు. ఎస్, మామూలుగా ఉండదు. నాకు వంట వచ్చు, నేను బిర్యానీ, సాంబార్ అవన్నీ పెద్ద పెద్ద వద్దు అని చెప్పి. కానీ నాకు తెలిసి దీంట్లో మసాలా ప్యాకెట్లు దుబ్బేశారని నా ఒపీనియన్. రెండే ఉన్నాయి. వినయ్ దగ్గర చూసుకో. వాళ్ళు పని ఎక్కువ, హడావుడు ఎక్కువ. మనం హడావుడి తక్కువ, పని ఎక్కువ. నూడిల్స్ బాబు, నూడిల్స్ కావాలమ్మా. మాకు ఇప్పుడు ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవడం. అది కాదండి సాయి గారు, ఏమైనా తీస్తే ఇచ్చేయండి. అది కూడా ఇబ్బంది అవుతుంది కదా మీకు కూడా. మీకోసం కష్టపడి ఎతికి తెచ్చా సాల్ట్. అక్కడ పెట్టి వెళ్ళిపో. ఆ చచ్చిపోద్ది చెట్లు ఎన్ని పడతారు ఏమన్నాను. నా మసాలా ప్యాకెట్ కూడా అది కాదు, ఒకసారి నాదే గమనం ఇది. ఇదిగో నేను చెప్పింది రెండు, అక్కడ రెండు. ఇది మసాలా ప్యాకెట్ ఉప్పు దాస్తారండి. ఎలా చేస్తారండి? ఉప్పు దాసేసిన మనం చెమట వచ్చి ఈ ఉప్పు వేద్దాం. టైం చూసారా? ఎంత? 2 నిమిషాలా? 2 నిమిషాలు 10 నిమిషాలు అయితే. దూరం. మీ చౌకతో కోసుకుంటూ బాగుంది. వచ్చే రెండు పాదీప్, నువ్వు దొంగలు ఎక్కువ అయిపోయారు. పాదీప్ దా వెళ్ళరా. వద్దు అమ్మ, నాకు నమ్మకం లేదు నా వంటలో. సో మేము మ్యాగీ చూస్ చేసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఉంది. మ్యాగీ ఏంటి 2 minutes లో అయిపోద్దని అందరూ అంటారు, కానీ మాట్లాడమంటే మేము మాట్లాడిన అయితే ఏదో చేసుకోండి. అండా నూడిల్స్, చికెన్ నూడిల్స్. నెక్స్ట్ టేస్ట్ చూస్తారా? రండి. నీకు మ్యాగీతో ఉన్న మంచి మూమెంట్స్ అని చెప్పు.
బాగా క్రేజీ రెసిపీ ఆఫ్ మ్యాగీ వచ్చేసావు చెప్పు. రిషికొండ బీచ్కి వెళ్ళారు ఎవరన్నా? వెళ్ళను. రిషికొండ బీచ్లో ఎగ్ మ్యాగీ చాలా బాగుంటుంది. నువ్వు చేసినవు అంటున్నాను. నేను చేసిందివా? నేను చేసింది ఎక్కువ చేసేసి బాగా చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రతి మ్యాగీ రెసిపీ చూసి సేవ్ చేసుకుని అలా చేద్దామని చాలా ట్రై చేస్తాను. జాహ్నవి నూడిల్స్ చిల్లీ చీజ్ మ్యాగీ అని ఒకటి వచ్చింది. చిల్లీ ఆయిల్ చీజ్ మ్యాగీ ట్రై చేసావా? చేశాను, బాగుంటుంది. ఉప్మాలా వచ్చిందా? లెమన్ కొరియాండర్ మ్యాగీ అని వచ్చింది, అది కూడా ట్రై చేస్తే చాలా దారుణంగా ఉంది. ఇంకా ఇప్పుడైతే పీనట్ బటర్తో మ్యాగీ చేస్తున్నారు ఈ మధ్య. సాల్ట్ వేస్తే సాల్ట్ బే, దిస్ ఇస్ కాల్డ్ సాల్ట్ బే. అది దేనికి వేస్తారు చెప్పు? సాల్ట్ ఆనియన్స్ లో ఫాస్ట్ గా కుక్ అవుతుంది కాదు, ఆనియన్స్ సాఫ్ట్ అవుతాయి అని. అది ఎవరికి తెలీదు. ఎంతసేపు ఎగుద్ది. వద్దు మీరు కలపొద్దు, కిచడీ చేస్తారు తిన్నా భయం. వద్దు వద్దు వద్దు, మాకు వేరే వాళ్ళ దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. మసాలా ప్యాకెట్లు వేసాక గుడ్డ వేస్తారా, గుడ్డ వేసాక మసాలా ప్యాకెట్లు వేస్తారా? గుడ్డ వేసాక మసాలా ప్యాకెట్ వేస్తాను. నిలబొచ్చా? ఎప్పుడు వేస్తారు మసాలా ప్యాకెట్? గుడ్డ వేసాక. ఫ్లాష్ బ్యాక్. నాకు వంట వచ్చు, నేను బిర్యానీ సాంబార్ అవన్నీ. ఇక్కడ 2 ఉన్నాయి దొబ్బేయారు. ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ ఉండి? చూస్తున్నా అన్ని చూస్తున్నా. ఇంత మరిని దారుణంగా. కానీ మనం వాళ్ళు తీసినా కూడా, పక్కన వాళ్ళు తీసినా కూడా మనం మందుకు వచ్చి మంచితనం తెచ్చేసాం, కానీ వాళ్ళు తినేస్తున్నారు. చాలు చాలు. పొడిచే అయ్యా అయ్యి బాబు, చూడండి ఎలా రక్కేశారో. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఈ సారితో పచ్చిమిరకి నలిపేయడం. నన్నందరూ శబాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి. నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి. కమాన్ గుసగుసా. సీరియస్ అవుదామా? మీరు స్ప్రైట్ బాటిల్ లేదు ఇప్పుడు వచ్చి నేను స్ప్రైట్ బాటిల్ నేను అడుగుతున్నాను అన్న. స్ప్రైట్ బాటిల్ కావాలన్నా ఇప్పుడు. స్ప్రైట్ బాటిల్ కావాలి ఇప్పుడు. ఎక్కడుంది చెప్పండి. షాప్లో ఎవరు చేశారు చెప్పండి. కాల్ చేసి తిరిగిపోతాను తీసుకే తీసినోడి చిరిగిన వేలు ఇరిగిపోద్ది. చిరిగిన వేలు ఇరిగిపోద్ది. పెళ్ళి అవుతారికి పెళ్ళి అవుతుంది. మీకోసం రా అన్నేమని ఇవి సగం వరకు వంట చేసినందుకు స్ప్రైట్ బాటిల్ గిఫ్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకొందరు బాగా గిఫ్ట్. అలసిపోయి ఉన్న ప్రాణాలకి ఊపిరి నేను ఇస్తా. ఈ మీద ప్రింట్ వేసాడు, ఎగ్జోర్ న్యూట్రిషన్ అంట. నేను ఎప్పుడు చూడలేదు. కూర పొట్ల నుంచి వచ్చేస్తుంది. ఓకే, మింట్ మోజిటో రెడీ. రెడీయా? వెళ్ళిపోండి. ఇది అంతా ఎగ్ కర్రీ లాగే ఉంది. దీంట్లో అన్నం వేస్తే ఎగ్ రైస్ అయిపోద్ది, మ్యాగీ వేస్తే ఎగ్ మ్యాగీ అయిపోద్ది. అజయ్ ఎలా ఉంది కాంబినేషన్? బాబాయ్ అరగంట అయింది మ్యాగీ వండుతూ. హల్వా బాగుంది. హల్వా కాదు,
ఫస్ట్ మ్యాగీ అన్నారు, దాని తర్వాత ఏమో మ్యాగీ ఉప్మా అయింది, మ్యాగీ ఉప్మా కాస్త మ్యాగీ హల్వా అయింది, ఇంకొక 5 నిమిషాలు అయితే ఇంకో ఐటమ్ అవుతుంది. ఏంటో గెస్ట్ అయింది మీరు? ఏంటి సూపర్ మ్యాగీ ఫ్రైడ్ రైస్. బాగున్నా బాగా చెప్పేస్తారా? రాపేచ్చా అసలు నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? మ్యాగీ చేసుకోవడానికి కూడా హల్వా అయిపోయింది. నేను ఇలా చెప్పలేదు, అసలు ఇది నాది కాదండి. అది కూడా కాదు. జడ్జి తినండి. ఇక నేను ఏంటి మ్యాగీ నూడిల్స్ సరిగ్గా పట్టుకో. యాక్చువల్గా చెప్పాలంటే భయమే చేస్తుంది. ఓవరాక్షన్ మత్ కరో. జెన్యున్ గా చెప్పు. అదేంటి నీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా నాకు పులుసుపుడి పిండి ఉంటుంది కదా, పులుసుపుడి పిండి తెలుసా మీకు? సేమ్ అలానే ఉంది. నువ్వు జడ్జ్. ఓవరాల్ గా బాగానే ఉంది కానీ చిన్న చిన్న మోడలు ఇలాంటివి ముక్కలు అయిపోవడం, మ్యాగీ కొంచెం జావలాగా అవడం ఉన్నది కాబట్టి 10కి ఒక 7.5 7.5 మూవీటో తాగచ్చా? యాక్చువల్లీ దిస్ వాజ్ ఇస్ గుడ్. ఇంగ్లీష్ ఎందుకు? యాక్చువల్లీ ఇది చాలా బాగుంది. అది అన్నం ఉడికిన తర్వాత గింజ ఉంటుంది కదా, పోయి చాలా బాగుంది. 10కి 8.5. గింజని ఇచ్చేస్తాను. ఈ రెండింటికి కలిపి 10/10కి 8. పర్ఫెక్ట్. డన్ స్వామి, డన్. స్క్రాంబుల్డ్ ఎగ్ శాండ్విచ్. ప్రేమ జడ్జి మీద పక్కన పెట్టు, ఇంకోటి పెట్టు. ఎలా ఉంది? అసలు ఇది తింటుంటే మాటలు రావట్లేదు. కింద పడిపోతుంది. ఆనంద్ బాస్కోలు వస్తున్నాయి కళ్ళ నుంచి. అసలు నిజంగా ఫ్యాబులస్. ఇదా ఏంటది? అంత దరిద్రంగా ఉందండి ఇది. తింటాం కూడా రావట్లేదు జడ్జికి, నేర్పించాల్సి వస్తుంది. అది మాటలు లేవు. యాక్చువల్లీ దిస్ ఫుడ్ వాస్ వెరీ గుడ్. నూడిల్స్ జావ కన్నా బాగుంది. దీనికి రేటింగ్ మాత్రం దాంతో అసలు పోల్చకూడదు అన్న. ఇది 9/10. ఇది ఓకే కానీ ఇందులో అల్లం ముక్కలు అవన్నీ ఎక్కువ వేస్తారు. యాక్చువల్లీ దీని మీద గార్నిష్ చేశారు అల్లంతో, సో అది తినేసాను, తప్పు అయిపోయింది. ఇట్ వాస్ సో గుడ్. 10కి ఒక 7. నెక్స్ట్ ఛాలెంజ్ చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఛాలెంజ్లో ఏం చేయాలనుకుంటున్నారో కింద కామెంట్లో పెట్టండి. ఎవరి డిష్ బాగుందో మీరు చెప్పండి.